వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బోన్ స్ట్రెంగ్తన్, చాలా మంది బోన్ స్ట్రెంగ్తన్గా లేక ఊరికి పెలిసిబడినట్టు కింద పడగానే ఇరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో మనం బోన్ స్ట్రెంగ్త్గా ఉండాలంటే అసలు ఏం చేయాలి, సో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్, జనరల్గానే కొందరిని చూస్తే ఊరికి ఇట్లా కొంచెం స్లిప్ అయినా కానీ విరిగిపోతూ ఉంటాయి ఎముకలు. సో ఇలా గట్టిగా పడుకున్నా కానీ విరిగిపోతూ ఉంటాయి కూడా. సో ఎందుకు అంత పెళుసుపారిపోతూ ఉన్నాయి, అది ఏమైనా ప్రాబ్లమా? ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే పెలుసుబారిపోవడం అనమాట తొందరగా. ఇప్పుడు ఒకప్పుడు అది 50లో అట్లా ఎదుర్కొనేవాళ్ళు, ఇప్పుడు అది 30కి వచ్చేస్తుంది. 30 years నుంచి కూడా మనకి డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ వస్తుంది. అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బోన్స్ తయారయ్యేది ఒక్క కాల్షియంతో కాదు. అంటే మనం ఒక్క కాల్షియం వేసుకుంటే బోన్ ఏమి హెల్దీగా అవ్వదు. బోన్ హెల్దీగా ఉండాలంటే మనకి 12 మినరల్స్ కావాలి. ఈ మొత్తం 64 మినరల్స్ ఉంటాయి మన బాడీలో. ఈ 12 మినరల్స్ బోన్కే అవసరం. ఈ 12 మినరల్స్ ఉంటేనే మన బోన్ హెల్దీగా ఉంటుంది. మనం జనరల్గా ఏమనుకుంటాం, ఏదైనా నొప్పి రాగానే అరిగిపోయినాయి అనగానే, లేకపోతే వెంటనే మనం ఇచ్చేసేది ఏంటి, కాల్షియం సప్లిమెంట్. కాల్షియం సప్లిమెంట్ అది ఏదైనా కానీ వేసుకోవడం వల్ల మీ బోన్ హెల్దీగా మారదు. అది ఎన్ని రోజులు వేసుకుంటారు, రెగ్యులర్గా కూడా వేసుకోకూడదు. కొన్ని రోజులు వేసుకోగానే అది ఒక స్టోన్ పౌడర్, అంతే, లైమ్ స్టోన్ పౌడర్. అది కాల్షియం, అది ఒక రాయి వేసుకున్నట్టే లోపల. దానివల్ల టెంపరీగా మీకు ఏదైనా రిలీఫ్ వస్తుందేమో కానీ మీకైతే కాల్షియం రాదు. మన రిపోర్ట్స్లో 1 నెల 2 నెలలు వాడగానే చూపిస్తుంది కాల్షియం ఉన్నట్టు. అవి ఆపిస్తే మళ్ళీ అగైన్ ఉండదు. మనకి 12 మినరల్స్ మనకు ఉంటేనే మన బోన్ హెల్తీగా ఉంటుంది. ఎందులో ఉన్నాయి మనకి 12 మినరల్స్ ఒకేసారి మనకి ఈజీగా రావడానికి అంటే ఉప్పులో ఉంది. ఉప్పు అంటే హిమాలయన్ సాల్ట్లో కూడా 12 మినరల్స్ మనకు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సముద్రం ఉప్పులో కూడా అన్ని ప్లేసెస్లో వచ్చే ఉప్పు కన్నా కొన్ని ప్లేసెస్, మనం ఇక్కడ మన దేశంలో అయితే తమిళనాడు దగ్గర ఒక ప్రాంతంలో, అక్కడ ఒక చిన్న ప్లేస్ సముద్ర ప్రాంతంలో, అక్కడి నుంచి వచ్చే ఉప్పులో కూడా 100% మనకి 12 మినరల్స్ దొరుకుతాయి. అది కాకుండా ఫ్రెంచ్ సాల్ట్ అంటాం, కెలిటిక్ సాల్ట్ అంటాం, CELTIC, కెలిటిక్ సాల్ట్. ఇది ఫ్రెంచ్ సాల్ట్. అంటే అక్కడ ఫ్రెంచ్ కంట్రీలో ఒక ప్లేస్లో అక్కడ కూడా ఉప్పు, హ్యాండెడ్ మామూలు ఉప్పే, మీరు పక్కన పెడితే ఏం డిఫరెన్స్ తెలియదు. ఆ మినరల్స్ మనం తీసుకుంటే ఖచ్చితంగా 12 మినరల్స్ వస్తాయి. ఇది మనకి ఆన్లైన్లో అందుబాటులోనే ఉంది. అలాగే మన హిమాలయన్ సాల్ట్లో కూడా అంత 12 రాకపోయినా చాలా వరకు బెస్ట్. మనకు అది అందుబాటులో లేకపోతే ఇది కూడా వాడచ్చు. ఇది ఎలా వాడాలి, వంటల్లో కాదు వాడేది. మనం ఒక క్రిస్టల్ అంటే చిన్న చిన్న పలుకుల్లాగా ఉంటాయి కదా, ఒక పలుకు నాలుక మీద పెట్టుకోవాలి. అది కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత 1 గ్లాస్ మామూలు నీళ్లు తాగాలి. ఇలా ఎక్కువ ఆస్టియోపోరోసిస్ ఉంది, ఆల్రెడీ ఎముకలు అరిగిపోయినాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు 3 పూట్ల 3 పలుకులు నోట్లో వేసుకుని, అంటే ఒక్క పలికే ఒక్కసారి, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి, ఇలా 1 నెల రోజులు చేశారు అని అంటే మీకు కావాల్సిన 12 మినరల్స్. ఎందుకంటే మన ఎముక ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనకి బ్రోరాన్ కావాలి, బ్రోమియం కావాలి, తర్వాత సిలికా కావాలి, సిలీనియం కావాలి, సల్ఫర్ కావాలి, పొటాషియం కావాలి, ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, మెగ్నీషియం, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్, మెగ్నీషియం కావాలి. ఇలా 12 మినరల్స్ ఉంటేనే మన బోన్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకోటి, అసలు మన బోన్ ఎముక ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎంత ఈజీనో, చాలా చాలా. ఫస్ట్ కెలిటిక్ సాల్ట్ తీసుకోవడం. ఎవరికైతే ఆల్రెడీ ఎముక అరుగుతుంది, నొప్పులు ఉన్న వాళ్ళు, ఎముక అరుగుతుందన్న వాళ్ళు, ఒక 50 వచ్చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ సాల్ట్ రోజుకి 3 సార్లు 3 పలుకులు కనుక వేసుకుంటే వస్తుంది. ఇంకొకటి, ఎండ కంపల్సరీ తగలాలి మనకి. రోజు కనీసం 15-20 నిమిషాలు ఎండ తగలాలి. ఈ ఎండ తగలేదు కదా అని పొద్దున్నే ఎండలో బాగా వాకింగ్ వచ్చేసి వెంటనే స్నానం చేస్తే మనకి ఎటువంటి విటమిన్ డి కానీ కాల్షియం కానీ బాడీకి అందదు. సోప్తో బాగా రుద్ది స్నానం చేసినా కూడా మీరు అందదు. మనం ఎండ నుంచి వచ్చే కిరణాలు ఈ స్కిన్లో ఉంటాయి, ఆ రేజ్, ఆ కిరణాలు.
స్కిన్ నుంచి మన బాడీకి వెళ్ళడానికి 2 గంటలు టైం పడుతుంది. కాబట్టి మీరు ఎండలో కూర్చున్నా, ఎండలో వాకింగ్ చేసినా, ఏం చేసినా కూడా మీరు లోపలికి వచ్చిన తర్వాత కనీసం 2 గంటల తర్వాత మీరు స్నానం చేయాలి. స్నానం చేస్తే అప్పుడు మీకు విటమిన్ డి అండ్ కాల్షియం కూడా వస్తుంది, బోన్ స్ట్రెంత్గా ఉంటాయి. 3 మనం తినే ఆహారం, గ్రీన్ వెజిటబుల్స్ అన్నిటిలో కూడా కాల్షియం ఉంటుంది. ఆకుకూరలు, పాలకూర, తోటకూర, చుక్కకూర, బచ్చల కూర, అన్ని గ్రీన్స్ అనేవి రోజు మనకి ఒకటి ఉండాలి. మనం కుక్ చేసుకుని మనం పాలకూర తింటాము, చుక్కకూర, తోటకూర, గోంగూర, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఆకుకూరలు ఉన్నాయి. ఈ ఆకుకూరలన్నీ చాలా 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 మంచిది. ఇంకా అన్నిటికన్నా మన తినే ఆహారంలో మనకి ఇలా తినగానే కాల్షియం వచ్చేయాలి అని అంటే నల్లేరు మనకి ఇప్పుడు వర్షాకాలం, శీతాకాలం బాగా ఉంటుంది, వేసవకాలం దొరకదు. ఎక్కడంటే అక్కడ తాటి చెట్ల మీద అక్కడ బయట పాగుతూ ఉంటుంది, అది ఇంతంత ఉంటుంది. ఆ నల్లేరు కనుక తీసుకొచ్చి చక్కగా పచ్చడి చేసుకున్న దాన్ని కొంచెం ఊరికే పాపాయిని తీసేసి కాస్త వేయించుకొని పచ్చడి చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఏదైనా ఇరిగిపోయినప్పుడు అలాంటప్పుడు కూడా, విరిగినప్పుడు దానికి అతకడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈ నల్లేరు పచ్చడి కనుక వారానికి 3-4 రోజులు కనుక తింటే తొందరగా అతుక్కుంటుంది. కాబట్టి అలానే తర్వాత బఠానీ, శనగలు, పచ్చి బఠానీ, తర్వాత శనగలు ఉంటాయి కదా, పెద్ద శనగలు, ఈ దీంట్లో కూడా కాల్షియం ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లోనే కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆముదంలో ఉంటుంది, మనం ఆముదం చెప్పాం, ఆముదంలో కాల్షియం ఉంటుంది. అంటే అన్నిటిలోనూ కాల్షియం ఉంది, కానీ ఆముదంలో ఉన్న కాల్షియము బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి ఇందులో కూడా కాల్షియం ఉంది, మనం తినే ఆహారంలో, పాలల్లో ఉంది, బాదంలో ఉంది, అన్నిటిలో ఉంది. కానీ దాంట్లో పూర్తిగా బాడీ తీసుకోదు. కానీ మనం కాల్షియం ఎక్కడ పూర్తిగా బాడీ అబ్జర్వ్ చేస్తుంది అంటే ఆముదంలో. కానీ అలా అని చెప్పి ఆముదం ఎక్కువ తాగకూడదు. ఈ ఆముదం ఎక్కువ తాగామంటే అది డిహైడ్రేషన్ అయిపోతుంది, తర్వాత డయేరియా వచ్చేస్తుంది, మోషన్స్ అయిపోతాయి, ఇవన్నీ అవుతాయి. అంటే దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఆముదం, వంట ఆముదం అంటారు, అందుకే వంటలో వేసుకునేది అనమాట. అంటే మామూలు నూనెలాగా వాడకూడదు దాన్ని, తాలింపుల్లోనూ అట్లాంటివి వేయకూడదు. ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ వేయడం. ఆకుకూర వండుతున్నాం, తోటకూర, గోంగూర ఏదో ఒకటి వండుతాం కదా, ఆ వండుతున్నప్పుడు అది ఉడుకుతున్నప్పుడే 1 స్పూన్ దాంట్లో వేయడం. ఒకవేళ మన ఇంట్లో 4గురికి, 5గురికి వండుతున్నాం అనుకోండి, చిన్న స్పూన్తో, టీ స్పూన్తో 2 స్పూన్లు వేయడం, అది ఉడుకుతుంది అనమాట. అలాగే మనం రొట్టెలు చేస్తూ ఉంటాం, చపాతీ కానీ అలాంటివి చేసినప్పుడు మనం పిండి కలిపేటప్పుడే 2 చిన్న స్పూన్తో 2 ఆముదం వేసుకుని పిండి కలుపుకోవడం, సాఫ్ట్గా వస్తుంది, డైజెషన్ బాగుంటుంది. పప్పులో కూడా, పప్పు, ఆకుకూర, మనం పప్పు, టమాటా పప్పు, దోసకాయ ఇలా పెడతాం కదా, పప్పు అన్నీ పెట్టినప్పుడే 2 స్పూన్స్ పెట్టేసుకోవాలి ముందే. తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు అంటే వండేసిన తర్వాత దాంట్లో కలుపుతున్నారు, అలా కాదు, ఉడుకుతున్నప్పుడే కలుపుకోవాలి. పప్పుకు మంచి రుచి వస్తుంది, అది బాగా ఉడుకుతుంది. అది తింటే ఎవరికైనా పప్పు చాలా మందికి అరగట్లేదు అని అంటారు, అలాంటి వాళ్ళకి మంచిగా డైజెషన్ బాగుంటుంది, మనకి కాల్షియం అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఆముదాన్ని వంటలో వాడాలి. ఎప్పుడైతే మనం ఆముదాన్ని వంట నుంచి తీసేసామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలైనవి. ఎందుకంటే ఒకప్పుడు అసలు ఆముదం అంటే అది ఇంట్లో ఎదిగే పిల్లలున్నా, చంటి పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా ఆముదం ఇంట్లో ఉండేది. ఆ ఆముదం అనేది ఎందుకు మర్చిపోయామో మనం తెలియదు. కానీ ఇప్పుడు అంటే మనం చెప్పిన తర్వాత చాలా మంది ఆముదం వాడుతున్నారు. ఆముదం అంటే నేను చెప్పే అమ్మలాంటిదే, అది మిమ్మల్ని చల్లగా చూస్తుంది అని చెప్పి. ఆముదంలో కూడా కాల్షియం ఉంది, బాడీ అబ్జర్వ్ చేస్తుంది కాల్షియం. సో మనం హెల్దీగా, మన బోన్స్ హెల్దీగా ఉండాలంటే ఏమేం చేయాలి? ఫస్ట్ కెలిటిక్ సాల్ట్ లేదంటే హిమాలయన్ సాల్ట్ 1 పలుకు వేసుకొని కరిగిపోయిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు తాగాలి. ఇంకొకటి గ్రీన్ వెజిటబుల్స్, రోజు ఖచ్చితంగా 1 గ్రీన్ ఉండాలన్నమాట, పచ్చగా, ఆకుపచ్చగా ఒకటి ఉండాలి ఖచ్చితంగా. అది పాలకూర, తోటకూర, చుక్కకూర, ఏదో ఒక కూర ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఆముదం వంటలో వాడడం మొదలు పెట్టాలి. తర్వాత ఎండలో ఉండడం, ఎండ తగలాలి, ప్రతి ఒక్కరికి కూడా ఎండ తగలాలి. ఇవి చేస్తే, మనం ఇవి పాటిస్తే మనకి జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి, తొందరగా అరిగిపోకుండా ఉంటాయి. నడు నొప్పి, మోకాలు నొప్పులు, మెడ నొప్పులు. ఇప్పుడు మనకి కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఫీవర్, చికెన్ గున్యా వచ్చిన తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయండి అంటున్నారు. సో ఈ ఆముదం అప్లై చేసిన ఈ 4 మనం కేర్ కనుక తీసుకుంటే మన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి, బలంగా ఉంటాయి అన్నమాట. 60లో కూడా
ఇరవేల్లాగా ఉండే ఎముకలు మనం తయారు చేసుకోవచ్చు. చక్కగా చెప్పారు మ్యామ్. ఎముకలు పెళుసుబారుతున్నాయి, వెంటనే విరిగిపోతున్నాయి అసలు చిన్న దెబ్బకు కూడా అంటే, సో డెఫిషియన్సీ ఉన్నట్లే, మినరల్ డెఫిషియన్సీ. చాలా చక్కగా చెప్పారు. ఏ సాల్ట్ తీసుకుంటే మనకు ఆ డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అనేది. సో అంతేకాదు ఆముదం అదొక దివ్య ఔషధమే. సో మీరు ఎప్పుడైతే ఆముదం వీడియో ఇచ్చారో అసలు చాలా వైరల్ అయిపోయింది అది. దానిలో ఉన్న సుగుణాలు ఏంటి, మెడిసినల్ వాల్యూస్ ఏంటి అనేది చాలా మందికి తెలిసాయి, మళ్ళీ కూడా వాడడం మొదలు పెట్టారు. సో లిమిటెడ్ క్వాంటిటీ మీరు చెప్పినట్లుగా తీసుకుంటే ఈ స్ట్రెంగ్తెన్ అవుతాయి బోన్స్. సో ఈ మధ్య చూసాము 100 ఏళ్ళు బ్రతికారు, 120 ఏళ్ళు కూడా బ్రతికారని మనం చూసాము. సో అయితే నిజంగానే యోగా చేస్తూ, యోగా సాధనతో, యోగిక ఆహారం తీసుకుంటూ 100 ఏళ్ళు బ్రతకడం సాధ్యమేనా? ఇప్పుడు కూడా సాధ్యమే. మీరు అన్నట్లుగా యోగిక్ లైఫ్లో కనుక మనం ఉంటూ, యోగిక్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది అని అంటే అన్నీ వదిలేసేసి, లేకపోతే ఏదో మనం కాషాయ వస్త్రాలు వేసేసుకుని, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి అలా అది కాదు. యోగిక్ లైఫ్ అంటే మనం ధర్మంగా, న్యాయంగా, నిజాయితీగా మనం ఉంటూ, మనం కోసం బతుకుతూ 10 మందికి ఉపయోగపడేటట్టుగా. అంటే మన బతుకు అంటే మనం జీవించేది, మన జీవితం మనకుతో పాటుగా 10 మందికి ఉపయోగపడాలి. ఓన్లీ మనకే ఎప్పుడైతే ఉపయోగపడాలని అది ఏదైనా సరే ఆలోచిస్తామో అది మన ఆయుష్ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే మనం 10 మందికి ఉపయోగపడాలి అని, 10 మందికి ఒక మంచి చేయాలి, ఒక 10 జనరేషన్స్ ఇది నిలిచిపోవాలి అనే దాని మీద మనం చేస్తాం కదా, అలాంటి ఆలోచనలతో అలాంటి మనం పనులు చేస్తూ మన జీవితాన్ని కనుక గడిపితే నిజంగా 100 ఏళ్ళు ఇప్పుడు కూడా ఉండొచ్చు, సాధ్యమే. అంటే స్వార్థం అట్లాంటివి ఉండకూడదు. స్వార్థం, ద్వేషం, కోపం, అసూయ, బాధ, దుఃఖం, ఇవన్నీ ఇప్పుడు మనకి ఎక్కువైపోయినాయి. అంటే బాధ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని జీవితం ఎప్పుడు కోరుకోకూడదు. ఎందుకంటే అప్పుడు నీకు సంతోషం ఎలా ఉంటుందో నీకు తెలియదు. మనకి సమస్యలు ఉండాలి, ఎప్పుడు తప్పుడు అలా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అప్పుడు ఒక లైఫ్, ఒక జీవితం ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. లేకపోతే నేను ఎప్పుడు బాగుండాలి, నాకు ఎప్పుడు నేను కోటీశ్వరులు అయిపోవాలి, నాకు అన్నీ ఉండాలి అని అనుకున్నప్పుడు నువ్వు అలా గనక ఆలోచిస్తే నీకు లైఫ్ ఏముంటుంది? ఒకవేళ నిజంగా అన్నీ ఉన్నాయి నీకు, కానీ అప్పుడు కూడా నీకు బాధ ఉంటుంది, అప్పుడు కూడా నీకు సంతోషం ఉండదు. ఎప్పుడు మనకి ఏది లేదో అది ఆలోచిస్తూ, భగవంతుడు మనకి మంచి రూపాన్ని ఇచ్చాడు, మనకి మంచి శరీరాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని మనం చక్కగా సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా వెళ్ళిపోతూ అంటే వాడెవడో ముందుకు వెళ్ళిపోతున్నాడని మనం వేరే వాళ్ళకన్నా బాగుండాలి అని ప్రయత్నం చేయడం మంచిది. నేనే ముందుండాలి అనేది కూడా ప్రయత్నం చేయడం మంచిది. కానీ నేనే ముందుండాలి, నేనే ఫస్ట్ ఉండాలి, నేను తప్ప ఇంకెవరికి కనపడకూడదు, ఎవరు కనపడకూడదు, వీళ్ళందరినీ తొక్కేసేయాలి, వీళ్ళందరినీ అసలు పైకి రానివ్వకూడదు, నా పేరే నిలబడాలి, నేనే నిలబడాలి అనే ఒక ప్రయత్నం, ఒక జర్నీ ఉంటుంది చూడండి. ఆ ప్రయత్నంలో ఫస్ట్ ఇబ్బంది పడేది మన హార్ట్. మన సెల్ షాక్ అయిపోతుంది ఇలాంటి ఆలోచనలు మనకుంటే. ఇప్పుడు నిన్ను నేను పడగొట్టేసి నీ కుర్చీ నేను లాక్కుని నేను వచ్చేయాలి అని, అది ఎలా లాక్కోవడం అంటే ఎట్లా, నువ్వు కూర్చోవాలన్నప్పుడు తక్కువని నేను నీ కుర్చీ లాగేశాను వెనక నుంచి, నీకు తెలియకుండా. నువ్వు కూర్చుంటున్నావు, వెనక కుర్చీ ఉందని నీ వెనక నిలబడి నువ్వు పడిపోవాలని చైర్ లాగేసా, కుర్చీ లాగేసి నువ్వు కింద పడిపోయావు. ఎందుకంటే నీకు తెలియదు కదా కుర్చీ ఉందని కూర్చుంటున్నావు. అప్పుడు ఎవరికి నష్టం తెలుసా? ఖచ్చితంగా నీకు కొంచెం నష్టం. ఎందుకంటే నువ్వు పడిపోతావు, ఒక అవమానం జరుగుతుంది, లేకపోతే ఏదైనా దెబ్బ తగులుతుంది, అంతవరకే. కానీ లాగిన నేను ఉన్నాను కదా, ఇక నీకు తెలియకుండా నీ కుర్చీ నేను లాగేశాను కదా, నాకే నష్టం. అది ఎలా అంటే నా సెల్ షాక్ అయిపోతుంది. మనకి సెల్స్ ఉంటాయి, కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి మన శరీరంలో. ప్రతి కణానికి, ప్రతి సెల్కి కూడా మైండ్ ఉంది. అంటే సెల్ కెన్ ఈట్, సెల్ తింటుంది, పడుకుంటుంది, ఆలోచిస్తుంది, డాన్స్ చేస్తుంది, సంతోషపడుతుంది, ఇవన్నీ ఉన్నాయి సెల్కి. అలా కొన్ని కోట్ల సెల్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కణానికి మైండ్ ఉంది, అంటే మనసు ఉంది. అందుకే అంటాం వేర్ ఈజ్ యువర్ మైండ్, ఎక్కడుంది నీ మనసు అంటే ఇక్కడ లేదు, నీ పై నుంచి కింద వరకు ఉంది అన్నమాట. అంటే కాన్షియస్ మైండ్ అని అంటామట. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఉంది. ఈ సెల్కి ఈ అసూయ పడడం, లేకపోతే ఎవరినైనా చూసి మనం ఓర్చలేకపోవడం, అసూయ, జలస్, ఇలాంటివన్నీ కూడా సెల్ కి తెలియదు. మీకు అర్థమవుతుందా? సెల్ కి తెలియదు. ఎవరికి తెలుసు? ఇవన్నీ బుద్ధి ఉంటది ఒకటి, ఒక బుద్ధి అనేది మనకు ఉంటది. ఈ బుద్ధి అనేది
ఒక సారథిలాగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఒక మన బుద్ధి అనేవాడిని ఒక సారథి అంటాం. అంటే మనల్ని నడిపించేవాడు ఒక డ్రైవర్ అనుకోండి. డ్రైవర్ ఎవరు? మన శరీరంలో మన లోపల అంటే ఈ బుద్ధే. అందుకే మనం ఎవరినైనా ఏదైనా చేస్తే నీకు బుద్ధి లేదా అని అడుగుతాం. అంటే నీకు అంత ఆలోచించేది నీకు తెలియదా అని చెప్పేసి, బుద్ధి ఉందా నీకు, బుద్ధి లేదా అని అడుగుతాం. ఈ సెల్ షాక్ అవుతుంది. ఎప్పుడైతే నేను నిన్ను మోసం చేశానో, నేను నిన్ను మోసం చేసేసా, ఎవరికి తెలియదు నేను మోసం చేసినట్టు, కానీ నాకు తెలుసుగా. అవును, ఇది నా సెల్ షాక్ అవుతుంది. అంటే నా లోపల ఇంటర్నల్గా ఉన్న నా అవయవాలు, సెల్స్ ఏవైతే ఉన్నాయో కణాలు షాక్ అవుతాయి. ఏం జరుగుతుంది, ఏంటిది, సడన్గా నీ కుర్చీ నేను లాగేశాను, నేను కూర్చున్నాను, నువ్వు పడిపోయావు, నిన్ను పడేసి నేను కూర్చున్నాను, నేను షాక్ అవుతా, నా సెల్ షాక్ అవుతుంది, యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మన శరీరానికి ఉన్న గుణం అది కాదు. మనకు బై బర్త్ అలాంటివి లేవు. మనం ఈ సొసైటీలో ఉంటూ మనం చేసే పనుల్లో, ఈ ఒత్తిడిలో, ఈ స్ట్రెస్లో ఇలాంటివి ఏదో లొంగిపోయి, కొన్ని విషయాలకి లొంగిపోయి మనం పనిచేస్తూ ఉంటాం. ఇది తాత్కాలికంగానే, కానీ లాంగ్ పీరియడ్లో నష్టపోయేది ఎవరు? నేనే. ఎందుకు? నేను నిన్ను మోసం చేశా, ఇది నాకు తెలుసు. నా సెల్ యాక్సెప్ట్ చేయలేదు, ఇది యాక్సెప్ట్ చేయదు. కొన్ని రోజుల వరకు దానికి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది సెల్. ఈ సెల్ కన్ఫ్యూజ్ అయిపోయి రివర్స్ మెకానిజం లాగా పనిచేస్తుంది. నీకు తింటే పడదు, ఎక్కువ పని చేయలేవు, ఎప్పుడు ఏదో ఒక కంగారు, లేకపోతే డిప్రెషను, లేకపోతే ఏదో ఒక ఆతృత, ఏదో ఒకటి, తృప్తి అనేది నువ్వు మర్చిపోతావు. ఇది చాలా బాగా మనల్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఈ మెకానిజంని అర్థం చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతావు? నువ్వు లోపల చూసినప్పుడు అర్థం చేసుకోగలుగుతావు నువ్వంటే ఏంటి అని. ఇప్పుడు నువ్వు ఇది కనబడుతున్నావు, ఇది నువ్వు కాదు, నువ్వు లోపల ఉంటుంది, అది నువ్వు. దాన్ని కూడా మోసం చేసేసి మనం ఇవాళ ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు నన్ను నేను మోసం చేసుకుని బతుకుతున్నా. అలా ప్రతి ఒక్కళ్ళు మోసం చేసిన, ఎవడు చూడలేదు కదా, ఎవడు చూడలేదు, తీసేద్దాం. ఇది తీసేమని ఎవరు చెప్తున్నారు? నీ మనసే చెప్పింది కదా, నీ బుద్ధే కదా అది చెప్తుంది. ఎవరు చూడట్లేదు, అది తీసేసేయని. లేదు, మళ్ళీ చెప్తుంది ఏమని? వద్దొద్దు, ఎవరైనా చూస్తే బాగుండదు, తీయకు అని చెప్తుంది. మళ్ళీ ఏం చెప్తుంది? ఏమైంది తీస్తే, నేను తీయలేదని చెప్తా కదా, ఏం పర్వాలేదులే అని అదే అన్నీ అదే చెప్తుంది. కానీ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. మనసు ఎలాంటిదంటే అది అన్నీ చెప్తుంది, కానీ ఇటిల్లో నువ్వు సెలెక్ట్ చేయాలి. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. ఇది ఎవరు సెలెక్ట్ చేస్తారు? బుద్ధి సెలెక్ట్ చేస్తుంది. మన అంతఃకరణలో వచ్చే ఆలోచనలు, మన మనసులో నుంచి వచ్చే ఆలోచనల్ని అన్ని, ఇది చెడు, ఇది మంచి, ఇది వద్దు, ఇది కాదు అని అన్నీ చెప్తుంది అది 1 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. అప్పుడు నువ్వు కరెక్ట్ టైంకి కరెక్ట్ ఆలోచన రావాలి. సో ఇవి సరిగా లేకపోతే మనమే డిస్టర్బ్ అవుతాం. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పరిణామం ఇప్పుడు మన చుట్టూ ఉన్న, ఇవాళ యోగా అని చూడండి, లేకపోతే స్పిరిచువల్లోనే, ఇంకా అసలు మిగతా బిజినెస్లు పక్కన పెట్టండి, ఒక్క స్పిరిచువాలిటీలోకే వద్దాం. ఒక మెడిటేషన్, ఒక స్పిరిచువాలిటీ, వీటిలోకే వస్తే ఎంత కాంపిటీషన్, ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. ఇంత ఘోరమైన పనులు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు మోసం చేస్తున్నారు? నువ్వు చెప్పేదేంటి? నువ్వు ఆచరించే. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తారు? నేను ఒక గురువు స్థానంలో ఉన్నాను, నీకన్నా నాలుగు కొంచెం నేను ఎక్కువ సాధన చేశాను, నేను ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, నేను చదువుకున్నాను, నీకు తెలియంది ఏదో నేను నీకు మంచి జరిగే విషయాలు 4 చెప్తున్నాను, నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు ఇప్పుడు వచ్చి ఈమెకి అన్నీ చెప్పేసి ఈమె వెళ్ళిపోతే, ఈమె నీకు ఒక శాశ్వత పరిష్కారం నేను చెప్పేసా, అమ్మ లక్ష్మి ఇలా చేసుకో అంతే. నువ్వు చేస్తున్నావు, నీకు బాగానే ఉంది, నువ్వు బాగానే ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి రావు కదా. అదే వచ్చారమ్మా, ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ 10 సార్లు నా దగ్గరికి రావాలి అని, నువ్వు మళ్ళీ రా మళ్ళీ రా మళ్ళీ రా మళ్ళీ రా. ఈ రొటేషన్లో నువ్వు మోసం చేయట్లేదా? ఎంత మోసం అది. ఈ మోసం చేస్తే నీ ఆయుష్ ఎక్కడ ఉంటుంది? అది బిజినెస్లో తీసుకోండి, స్పిరిచువల్గా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఇలాంటి జీవితం గడిపే వాళ్ళకి ఆయుష్ ఉండదు. నువ్వు ఎంత కొర్రలు తిన్నా, ఎంత నువ్వు గింజలు తిన్నా, ఎంత న్యూట్రిషన్ ఆర్గానిక్ ఫుడ్ తిన్నా, నువ్వు ఆర్గానిక్ గా లేనప్పుడు, నీ ఆలోచనలు ఆర్గానిక్ గా లేనప్పుడు నీ ఆయుష్ ఎలా పెరుగుతుంది? పెరగదు కదా. సో మనము ఉండాలి, మనము స్వచ్ఛంగా ఉండాలి, మనము ఆర్గానిక్ గా ఉండాలి. మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మనం ఆర్గానిక్ గా ఉండాలి. అంటే ఎటువంటి కెమికల్
సంబంధించిన ఇలాంటి దుష్టపరమైన ఆలోచనలు ఉండకూడదు మనకి. ఎట్లా దుష్టపరమైన ఆలోచనలు లేకుండా అసలు ఇంతవరకు నేను చూసిన వాళ్ళలో ఎక్కడ దుష్టపరమైన ఆలోచనలు లేకుండా అసలు ఎవరూ లేరు. ఈ సొసైటీలో ఇందులో కొట్టుకుని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేనున్నాను, నేను ఇంత ఉన్నాను, నేను ఒక యోగా గురువుని, అమ్మో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు, నా దగ్గరికి రారేమో, వీళ్ళు రాకపోతే నేను ఒక సంస్థ పెట్టాలనుకున్నా, ఒక పెద్ద సంస్థ పెట్టాలనుకున్నా, ఈ ఆశ్రమాన్ని ఇంకా పెద్దగా చేసేయాలనుకుంటున్నా, ఈ పెద్దగా చేయాలి, ఈ పెద్దగా చేయాలి, ఈ పెద్దగా చేయాలనే దాంట్లో నేను నాకు తెలియకుండానే ఇరుక్కుపోతాను. అవును, నా టైం లేదు, నాకు పర్సనల్ ఇది లేదు. ఏది అని అంటే అంత పెద్దగా చేసి అంత షో అప్ చేస్తే కానీ జనాలకి ఎవరికి నచ్చదు. ఎవరు షో అప్ చేస్తే వాడి దగ్గరికి వెళ్తాడు కాబట్టి నేను కూడా చేయాలి అనే ఒక ఆలోచన. అంటే మనకు తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతున్నమాట. యోగా కూడా ఇంత చాలా షో అయిపోయింది. అది యోగా చాలా ఒక నెల రోజులు ఒక సర్టిఫికెట్ ఎవరైనా ఇస్తే, అది ఎక్కడ ఒక పెద్ద సంస్థ, ఎలాంటి సంస్థ అయినా సరే, ఓ నెల రోజులు సర్టిఫికెట్ ఇస్తే యోగా టీచర్, 2 నెలలకు సర్టిఫికెట్, 3 నెలల సర్టిఫికెట్, 6 నెలల సర్టిఫికెట్లు తెచ్చి ఒక యోగా టీచర్ గా వర్క్ చేస్తారు. కొంతమంది కొంచెం పర్సనల్ గా వర్క్ చేసుకుని, కొంతమంది వాళ్ళు డెవలప్ చేసుకుని బాగానే చెప్తారు. ఈ మీడియాలో వస్తున్నారు చూడండి, వాళ్ళకి పలకడం కూడా రాదు, ఒక ప్రాణాయామం అనడం కూడా రాదు, ఒక పేరు పూర్తిగా పలకలేరు. మీరు ఒకప్పుడు ఇలా లేదు సాధన. 4 సంవత్సరాలు సాధన చేయాలి ఎవరైనా సరే. 4 years నువ్వు ఉంటేనే నీకు ఒక సర్టిఫికెట్. నువ్వు చెప్పడానికి అర్హత ఉంది, లేకపోతే నువ్వు ఎప్పుడు అలా గురువు వెనకే ఉండాలి 4 సంవత్సరాల వరకు. 4 years తర్వాత అప్పుడు ఒక అర్హత నువ్వు సంపాదించిన. కానీ ఇట్లా అర్హత లేనోళ్ళు చెప్పడం వల్ల ఇది యోగా అనేది హెల్త్ ని, మనసుని కరెక్ట్ చేసేది. ఇప్పుడు యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ అయిపోయింది. అవును, యోగా చేస్తే ఇది తగ్గిపోదు, యోగా చేస్తే ఇది తగ్గిపోదు. ఇప్పుడు ఇంకొకటి, అసలు ముద్రలు విపరీతంగా, అసలు దాని గురించి తెలియనే తెలియదు. ఈ ముద్ర చేసేయండి, ఈ ముద్ర చేసేయండి, ఆ ముద్ర చేసేయండి. అసలు ఒక ముద్ర ఒక మనిషికి చెప్పాలి అని అంటే అది చాలా రీసెర్చ్ ఉండాలి. ఎందుకంటే వాయువును పెంచుతుంది, ఒకటి తగ్గిస్తుంది, ఒకటి మరీ ఓవర్గా డ్రైనెస్ వచ్చేస్తుంది, మరీ వచ్చేస్తుంది. ఒక ముద్ర చేసేటప్పుడు దానికి కొన్ని ఉంటాయి, మళ్ళీ దానికి సపోర్టివ్గా ఇంకో ముద్ర చెప్పాలి. ఇలా ఎవ్వడికి తెలియదు. ఏ వీడియో చూసేసో, ఏ పుస్తకాలు చదివేసో, ఇవి తీసుకెళ్ళిపోవడం, చదివేయడం, అవి చెప్పేయడం, ఇలా కొంతవరకు రిజల్ట్ వస్తుంది, కొంతవరకు రిజల్ట్ రాదు. అవగాహన లేదు, ట్రైనింగే ప్రాపర్గా లేదు. ఈ సర్టిఫికెట్లు తీసుకుని ఈ 1 year, ఈ 1 నెల, 2 నెలలు, 3 నెలల సర్టిఫికెట్లు తీసుకుని వీళ్ళు యోగా టీచర్లు అయిపోయి ఈ సంస్థలను అనాలి మనం. ఈ ట్రైనింగ్ అయ్యే వాళ్ళని ఏమనకూడదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మనల్ని నమ్మి మనల్ని నేర్చుకోవడానికి వచ్చారు, వాళ్ళు ఒక విద్య నేర్చుకోవడానికి వచ్చారు. నీకే నాలెడ్జ్ లేదు. ఒక రిజిస్ట్రేషన్ చేస్తాడు ఎక్కడో, ఆ రిజిస్ట్రేషన్ చేసేయడం అక్కడ కూడా మోసమే. ఎంత మోసం అంటే ఇవాళ అంత మోసం జరుగుతుంది. అవును, ఇలా మోసం చెప్పి నీ ఆయుష్ ఏంటి? నువ్వు యోగా చెప్తే ఏంటి? లేకపోతే నువ్వు ఒక పెద్ద స్వామీజీ అయితే ఏంటి? నువ్వు ఒక పెద్ద అఘోరావు అయితే ఏంటి? నువ్వు పెద్ద నాగసాధు అయితే ఏంటి ఉపయోగం? అవును, మెడిటేషన్ మెడిటేషన్ చేస్తానే ఉంటారు, నువ్వు చేసే వేద పనులు చేస్తానే ఉంటారు. నువ్వు మెడిటేటర్ ఏంటి? నేను మెడిటేటర్ని, నేను మాస్టర్ని. ఏం మాస్టరు నువ్వు? నేను 8 గంటలకు మెడిటేషన్ చేస్తాను, నేను మాస్టర్ని. ఈ ఆన్లైన్ క్లాసెస్ వచ్చిన తర్వాత ఈ మెడిటేషన్ క్లాసెస్ అని చెప్పి ఇప్పుడే నేను వస్తుంటే ఒక అమ్మాయి కాల్ చేసింది నాకు. ఈ మెడిటేషన్ క్లాస్కి వెళ్ళి ఒక మాస్టర్, ఒక మెడిటేటర్ ఎంత మోసం చేశాడు అమ్మాయిల్ని, ఎలా క్లాసెస్ తీసుకున్నాడు, ఎలా మ్యానిపులేట్ చేశాడు, ఎలా వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు. వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఈ గురువుకి, మెడిటేటర్కి ఒక్కొక్కళ్ళు 1,50,000 ఆడపిల్లలు తెచ్చుకుని బయట నుంచి అటు నుంచి అప్పులు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఇచ్చారట. అంత బ్లాక్మెయిల్ జరిగిందట. నేను షాక్ అవుతుంది. అవును, అందుకే నేను ఏమంటే ఇప్పుడున్న దీంట్లో, ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు అంతే, బిజినెస్ చేసేవాళ్ళు అంతే, ఇంకా ఎవరైనా అంతే, దాంట్లో మనం కొట్టుకెళ్ళిపోతున్నాం. నేను ఏమంటానంటే ఒక్కసారి ఆగండి, జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకోండి. ప్రొద్దున్నే లేచి కళ్ళు మూసుకొని కూర్చోండి. మీకు ఏం కావాలి? ఫస్ట్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? మనం ఏం చేస్తున్నాం? మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన గురించి కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే మీరు ఒక నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఆలోచించే పని అది ఏదైనా సరే, ఎందుకంటే మనల్ని చూసి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, వివేకానందుడు ఇట్లా ఉన్నాడు, లేకపోతే పతంజలి మహర్షి ఇలా, వశిష్ఠ మహర్షి ఇలా,
విశ్వామిత్రుడు ఇంత, భరద్వాజుడు ఇంత గొప్పవాడు, నారదుడు ఇంత గొప్పవాడు, ఇన్ని గ్రంథాలు రాశాడు. ఈ రోజుకి మనకి ఇంత నాలెడ్జ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు అంత గొప్పగా వాళ్ళు చేశారు కాబట్టి. కానీ మనం ఏంటి, ఇంకా మనం ఏమి ఇస్తున్నాం మన నెక్స్ట్ జనరేషన్కి? మనం ఏమైనా ఇస్తున్నామా? ఏమీ లేదు. నువ్వు బతకాలి, నువ్వు 4 ఫ్లాట్లు కొనుక్కోవాలి. ఎక్కడ చూస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? తర్వాత ఒక 50 సంవత్సరాలకి ఎన్ని కోట్లు వస్తుంది? 50 మనకు ఇప్పుడు 50, ఇంకో 50 ఉంటావో లేవో తెలియదు. ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా? నీ కోసం నువ్వు చేసుకో. అతిగా ఆలోచించి స్ట్రెస్ పడి ఎందుకంత స్ట్రెస్ లోకి వెళ్ళిపోవడం? నీకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఖచ్చితంగా ఇల్లు కావాలి. నీకు తిరగడానికి ఒక కారు కావాలి, తినడానికి కావాలి, ఒక మినిమం మనకి హెల్త్ కోసం ఖచ్చితంగా మనకు కావాలి. సో మనకు ఎవరో 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల కోసం అంతవరకు నువ్వు ఆలోచించు. నువ్వెందుకు తరతరాల్ని నువ్వు వెనకేస్తావు? అవును, అపరిగ్రహ అంటాం మనం. యోగాలో యమ నియమాలు చెప్తామట. ఫస్టే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియో అష్టావంగాని అంటాడు పతంజలి మహర్షి. ఫస్టే యమ నియమాలు ఉన్నాయి. యమ నియమాల్లో మళ్ళీ యమ అంటే ఏంటి అంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహ యమహ అంటాడు. అంటే ఇక్కడ అపరిగ్రహ అంటే అర్థం ఏంటి అని అంటే నీకు పని, అంటే నీకు పనికొచ్చేది, నీకు ఉపయోగపడే దానికన్నా నువ్వు ఎక్కువ గనక నువ్వు పోగు చేసుకుంటే, ఆస్తి కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా సరే అది చాలా తప్పు. నువ్వు ఏదైతే వెనకేసుకుంటున్నావో ఎంతో మంది పొట్టలు కట్టి మనం వెనకేస్తాం. అబ్బా కరెక్ట్. నువ్వు ఒక ఫ్యాక్టరీ పెట్టు, ఒక ఇండస్ట్రీ పెట్టావు, ఒక 10 మందికి, 100 మందికి, 1000 లక్షల మందికి నువ్వు పని కల్పిస్తున్నావు. అది కాదు, నువ్వు తీసుకొచ్చి ఒక దగ్గర బ్లాక్ చేసేస్తావు. డబ్బంతా తీసుకొచ్చి నువ్వు ఎన్ని రోజులు అనుభవిస్తావో తెలియదు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావో తెలియదు, అసలు నీ పిల్లలు అదని ఏం చేస్తారో తెలియదు. ఖచ్చితంగా అలా కష్టపడి వెనకేసి వీడు తినక చేస్తే ఈ పుట్టే పిల్లలు ఒకడు వస్తాడు, అందులో పాడు చేసేవాడు, ఖచ్చితంగా మొత్తం నాశనం చేసి పెడతాడు. అపరిగ్రహ అంటే అది. అపరిగ్రహ అంటే ఏంటి అని అంటే నీకు కావలసిందేదో నువ్వు తీసుకో, మిగతాది నీ దగ్గర వద్దు, నువ్వు ఇచ్చేసాయి. సినిమాలో ఇచ్చేసేయాలి లేకపోతే లావ్ అయిపోతాం అని అంటారు కదా. మనకున్నది ఎప్పుడు ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం మొదలు పెడతావో అప్పుడే నీ దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నువ్వు దాచిపెట్టకూడదు. ఇలాంటి స్థితిలో 100 ఏళ్ళు నేను బతకాలి అని అంటే మీరు ఇది తినండి, ఇది చేయండి అనేది నేనైతే చెప్పను. మనం 100 ఏళ్ళు 100 ఏళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా మనం జీవించాలి అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనం ఆహారం మారుస్తేనో, లేకపోతే యోగా చేసేస్తేనో, లేదా మెడిటేషన్ చేసేస్తేనో నేను 100 ఏళ్ళు, అది చాలా తప్పు. నీ ఆలోచన విధానం మారాలి. ప్రకృతికి సహజంగా, ప్రకృతికి దగ్గరగా, నేచర్తో పాటు మనం ఉండాలి. మనం ఇప్పుడు ప్రకృతికి దూరం అయిపోతున్నాం. ప్రకృతి అంటే ఏంటో మర్చిపోతున్నాం మనం. కొన్ని రోజులకి మన కాలికి మట్టి అనేది తగలదేమో. సిటీస్ లో కాదు, విలేజెస్ లో కూడా ఈ మట్టి అని తగలకపోతే మనకి మినరల్స్ ఉండవు. మట్టి తగలకుండా పిల్లల్ని కూడా మనం అలాగే పెంచుతున్నాం. వాడికి అసలు ఇమ్యూనిటీయే లేదు ఇప్పుడున్న పిల్లలకి. ఇవన్నీ కూడా మనం ఏది చేసినా ముందు తరాల వాళ్ళకి మనం ఒక ఆదర్శంగా ఉండాలి. ఎన్ని సంవత్సరాలు బతికేవని కాదు, మన ముందు తరాల వాళ్ళు తీరాలి. ముందు తరాల వాళ్ళ గురించి ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని కూర్చొని ఆలోచిస్తే వాళ్ళకి ఏమి ఇచ్చాం మనం? మంచి చెట్లు ఇచ్చామా? మంచి భూమి ఇస్తున్నావా? మంచి నీళ్లు ఇస్తున్నావా? ఏమీ లేవే, అన్ని పాడు చేసి ఇస్తున్నాం కదా. నేనేం చేస్తానంటే ఇది తినండి, అది తినండి అని చెప్పను. ప్రతి ఒక్కళ్ళు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. కాలంతో పాటు కలిసి నడవండి. కాలంతో పాటు కలిసి నడిస్తే కాలం కలిసి వస్తుంది అని చెప్తారు. టైంతో ఉండండి. ప్రకృతి టైంతో ఉంటే మీరు ప్రకృతితో ఉన్నట్టే. ప్రకృతికి హాని చేయకుండా మనం జీవిస్తూ 10 మందిని కనుక మనం జీవించేలాగా చేస్తే ఖచ్చితంగా మీ ఆయుష్ పెరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు. అంటే మనం బ్రతకాలి, మనతో పాటు నలుగురు బ్రతకాలని కోరుకోవాలి. అట్లా కాకుండా పక్కనోని తన్నేసి పక్కనోని తొక్కేసి నేను మాత్రమే ఉండాలి అని కోరుకుంటే నువ్వు ఉండాలని నీ సెల్ కోరుకోదు, అంటే నీ ఆత్మ అది ఇష్టపడదు, అంటే భగవంతుడు దానికి సహకరించడు. మనం ఏదైతే ఈ గింజలు నాటుతామో అవే మొక్కలు వస్తాయి అన్నట్లు ఇక్కడ కూడా అంతే మ్యామ్. సో మన దుష్ట బుద్ధితో ఉంటే మనకి చెడే జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు. నిండు 100 ఏళ్ళు బ్రతకాలంటే హాయిగా ఉండాలి, మంచి పనులు చేయాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.